ఎన్ ఇండియన్ లెజెండ్, గ్రేట్ వారియర్ ఆఫ్ మరాఠా ఎంపైర్, మన భారతదేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వీరుడు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ 19 ఫిబ్రవరి 1630 జన్మించాడు. అలానే తన అమ్మానాన్నలు జిజాబాయ్, షహాజీలు. అయితే ఛత్రపతి శివాజీ యొక్క మొదటి గురువు తన తల్లి జిజాబాయ్. తాను శివాజీకి ఆడవాళ్ళను గౌరవించాలని, తన ప్రజలతో ఆప్యాయంగా ప్రేమగా ఉండాలని చెప్పింది. తన తండ్రి షాహాజీ ఒక గొప్ప రాజు, తను మరాఠా రాజ్యాన్ని నెలకొల్పిన వ్యక్తి. అలానే శివాజీ తన నాన్న అయిన షాహాజీ దగ్గర ఎన్నో రాజతంత్రాలను, యుద్ధ నీతులను, యుద్ధంలో మెలకువలను, తెలివితేటలను మొదలైనవి అన్ని చైల్డ్హుడ్ ఏజ్ లోనే నేర్చుకున్నాడు. మహారాజు షాహాజీ మొఘల్స్ పైన యుద్ధాలు గెలిచి వాటి ప్లేసెస్ లో తన రాజ్యాన్ని స్థాపించే సమయంలో మొఘల్స్ తెలివిగా ఆదిల్ షా రాజుతో చేతులు కలిపి తనని ఓడించారు. సో దాంతో ఆదిల్ షా రాజు పూణేని వదిలి బెంగళూరుకి వెళ్ళిపోమ్మని శివాజీ వాళ్ళ తండ్రి షాహాజీని ఆదేశిస్తాడు. దాంతో తాను చేసేదేం లేక సరే వెళ్ళిపోతాను, కానీ నేను స్థాపించిన రాజ్యాన్ని వదిలేను, నా కుటుంబ సభ్యులు నా రాజ్యాన్ని పాలిస్తారు అని చెప్పి తన భార్య జిజాబాయికి రాజ్యాన్ని అప్పగించి శివాజీకి యుద్ధ శిక్షణ ఇచ్చి తనకు కొందరు సహచరులను ఏర్పాటు చేసి తాను వెళ్ళిపోతాడు. శివాజీ ద రైజ్ అండ్ రూల్. తన 17 ఏళ్ల వయసులోనే తన ఫస్ట్ యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 సంవత్సరాల్లో కొండన, రాజ్గఢ్ కోటలను తన సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్ని మొత్తం తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా రాజు మోసపూరితంగా శివాజీ యొక్క తండ్రిని బందీ చేశాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న తన అన్నని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రి అయిన షాహాజీని బంధవిముక్తుడిని చేశారు. అప్పుడు అదంతా చూసి సైంతరైన ఆదిల్ షా రాజు యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. హియర్ బిగిన్స్ అఫ్జల్ ఖాన్ వర్సెస్ శివాజీ. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ తనని కేవలం యుద్ధ భూమిలోనే ఓడించగలనని, శివాజీని తన కోటలో ఓడించడం అసాధ్యమని శివాజీకి ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాలను కూల్చాడు. ఇదంతా తెలిసిన శివాజీ తన యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశం అవ్వడానికి ఇద్దరు ఒప్పుకున్నారు. ఇక అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిపాకు లోపల దాచుకున్నాడు, అంటే పులిగోర్లు అన్నమాట. ఇక ఇద్దరు వాళ్ళ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ తన కత్తితో శివాజీ పైన దాడి చేశాడు. కానీ శివాజీ ఉక్కు కవచం ధరించడం వల్ల శివాజీకి ఏం కాలేదు, తను తప్పించుకున్నాడు. ఇక శివాజీ తన దగ్గరున్న పిడిపాకుతో అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చి చెండాడుతాడనమాట. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా ఇక ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. ఇక ఈ సంఘటనతో శివాజీ పేరు పూణే మొత్తం మారుమోగిపోతుంది. ఫైట్ విత్ షాయిస్తా ఖాన్. 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్ కు 1,00,000కు పైగా సైన్యం ఇచ్చి ఆయుధాలను అందించి శివాజీని ఓడించి డక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు. బలమైన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. సో శివాజీ చేసేదేం లేక ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరం అంతా చాలా స్ట్రిక్ట్ గా భద్రతను ఏర్పాటు చేశాడు. 1663 ఏప్రిల్లో ఒక నగరంలో పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నారు. ఎలాగో శివాజీకి కోట మొత్తం తెలుసు కాబట్టి డైరెక్ట్ గా షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకొని ఒక్క కత్తివేటుతో షాయిస్తా ఖాన్ 3 ఫింగర్లు నరికేస్తాడు. దాంతో షాయిస్తా ఖాన్ కిటికీలో నుండి దూకి పారిపోయాడు. ఇక ఔరంగజేబు తనని సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించాడు. ఫైట్ ఇన్ సూరత్. 1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లో బిజాపూర్ సుల్తానుల కోటలను తన సొంతం చేసుకున్నాడు. ఇది చూసిన ఔరంగజేబ్ కు కోపం వచ్చి తన దగ్గర ఉన్న పనిచేస్తున్న రాజపుత్రుడైన జయసింగ్ ను శివాజీ పైకి పంపించాడు. సో ఓటమిని గ్రహించిన శివాజీ తనతో సంధికి దిగాడు. తర్వాత మొఘల్ సర్దారుగా ఉంటానని అంగీకరించాడు. ఎందుకంటే మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని బిజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించాలనుకున్నాడు కాబట్టి. 1666లో ఔరంగజేబ్ తన 50th బర్త్డే సందర్భంగా శివాజీని తన కొడుకుని ఆహ్వానించాడు. సభలో సైన్యాధికారుల వెనుక నిలబెట్టి అవమానించాడు. దాంతో శివాజీ బయటకు వెళ్తుండగా భటులు చుట్టుముట్టి తనని బంధించారు. ఔరంగజేబ్ శివాజీని చంపాలనుకున్నాడు, కానీ తనని చంపితే మరాఠాలు తిరగబడతారని గ్రహించి బందీగా ఉంచాలని నిశ్చయించుకున్నాడు. శివాజీ తన కొడుకు శంభాజీ ఒకరోజు తప్పించుకోవడానికి పథకం పన్నారు. శివాజీ పని మనిషిగా మారువేషం వేసుకొని పల్లబుట్టలో తన కొడుకుని వేసుకొని తప్పించుకున్నాడు. తర్వాత రాయఘర్ చేరుకొని నెక్స్ట్ 2 years పాటు ఎటువంటి యుద్ధాలు చేయలేదు. సంధికి కట్టుబడి ఉన్నాడు. కానీ మొఘల్స్ మాత్రం శివాజీపై దాడి చేస్తూనే ఉన్నారు. కానీ శివాజీ వాళ్ళని చిత్తుగా ఓడించాడు. దాంతో శివాజీ పేరు ఇంకా
మారుమోగిపోయింది. ఇది శివాజీ చరిత్రలోనే ఒక ముఖ్యమైన విజయంగా పేరు పొందింది. కానీ మొఘల్స్ మరిన్ని యుద్ధాలు చేయడం వలన తన ప్రాబల్యం తగ్గిందని, తన వల్ల ఏ సమస్య రాదని ఔరంగజేబు భావించి శివాజీని పట్టించుకోలేదు. ఇక శివాజీ ప్రాచుర్యం పొందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు అంటే తన ప్లాన్స్ నిర్వహించసాగాడు. 1674 నాటికి 1,00,000 మంది సైన్యంతో, ఆయుధాలతో, నౌక వ్యవస్థను, అశ్వాలను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్స్ కోటపై దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరైన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది. శివాజీ టు ఛత్రపతి శివాజీ. జూన్ 6, 1674 రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రోజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదుని ప్రదానం చేశారు. 27 ఇయర్స్ పాటు యుద్ధాల్లో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించాడు. ఛత్రపతి శివాజీ బయోగ్రఫీ నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు: సమయస్ఫూర్తి, తెలివి, సరైన సమయంలో యూజ్ చేసి ప్రాబ్లమ్స్ నుండి బయటపడాలి, భయపడద్దు. సో గైస్, దిస్ ఇస్ ద వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.